నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం నుంచి. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలే ఓడిపోయారు అన్న కామెంట్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. నిజంగా పేదలు ఓడిపోయారా, పెత్తందారులే గెలిచారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదల తరపున మా ప్రభుత్వం పనిచేస్తుంది అని వైకాపా ప్రభుత్వం చెప్పుకుంది, కానీ వాస్తవానికి పేదలకి పెద్దగా ఒరిగిందని నేను భావించలేదు. బహుశా ఓటర్లు కూడా అదే భావించుంటారు. కేవలం అభివృద్ధి అనేది ఒక అంశం కాదు, సంక్షేమ పథకాలు అందుకోవడం ద్వారా సగటు జీవి తాలూకా ఆదాయ మార్గం లేదంటే ఇన్కమ్ సోర్స్ పెరిగితే ఆటోమేటిక్గా అన్నీ అభివృద్ధి చెందుతాయి అనే ఒక కొత్త ఆర్థిక సిద్ధాంతాన్ని లాస్ట్ 5 yearsలో అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కొంతమేరకు వాస్తవం, మరికొంత మేర అబద్ధం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కుటుంబానికి ₹1 లక్ష పైబడి సంక్షేమ పథకాల ద్వారా అందించారనుకుందాం. ₹1,00,000 పైబడి వచ్చిన ఆదాయంతో బతకడానికి మాత్రమే ఏడాదికి పరిమితం అయిపోయాడు సగటు ఓటర్. ఎందుకంటే మీకు నిత్యం ఒక కార్మికుడు కర్షకుడు తన పని తను చేసుకుంటూ నెలవారీకు రోజువారీలో సంపాదించుకుంటూ దాని మీద ప్రభుత్వం అందించే తోడ్పాటును అందుకుంటే ఆర్థికంగా పురోగతి సాధిస్తాడు. అలా కాకుండా మీకు నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయిన తర్వాత పారిశ్రామిక రంగం ఇంకా ఇక్కడ కాలు మోపని పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక ఉపాధి లేక రోజువారీ కూలీలు దొరక్క ఇబ్బంది పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు దేనికి పనికి రాకుండా పోయాయి. దీన్ని ముందు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. ఉదాహరణకు ఒక భవన నిర్మాణ కార్మికుడినే తీసుకుంటే ఒక రోజు కూలీకి వెళ్తే ఈరోజు ₹700 ఒక కూలీ రేటు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పనిచేస్తే ₹700 కూలీ. అయితే జాగ్రత్తగా గమనించండి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలు జగనన్న ఊళ్ళు అని కట్టిన ఇల్లు తప్ప ఈ 5 ఏళ్లలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగలేదు. కారణం ఇసుక అందుబాటులో లేకపోవడం. ఒక 16 టైర్ల లారీ ఇసుక మీకు కావాలి అంటే ₹75,000 చెల్లించాల్సిన పరిస్థితి. మా ఊర్లో అయితే ఎద్దుల బండి ఉంటుంది, దాన్ని టైర్ బండి అంటారు ఇక్కడ. ఈ టైర్ బండి ఇసుక ₹4,000 చేశారు ఒకనొక టైంలో. ఇసుక 4,000 అయితే సిమెంట్ ఏం కొంటాడు, ఐరన్ ఏం కొంటాడు, ఏం చేస్తాడు? ఇటుక ఎంత పెరిగింది, ఐరన్ ఎంత పెరిగింది, కంకర ఎంత పెరిగింది. ఇది కేవలం ఒక ఇంటి కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే గనుల్ని ప్రైవేటీకరిస్తూ ఇక్కడ విశ్వసముద్రకి ఇంకో జిల్లాలో ఇంకో కంపెనీకి మరో జిల్లాలో మరో కంపెనీకి ఇచ్చేసిన తర్వాత రాయల్టీ పేరుతోనూ సీనరీస్ పేరుతోనూ ఎప్పుడమ్మప్పుడుగా మీకు ధరలు పెంచేయడంతో ఫైన్లు వేసేయడంతో మీకు కాంక్రీట్ రేటు పెరిగిపోయింది. కాంక్రీట్ రేటు పెరిగిపోవడంతో ఎక్కడ కూడా కాంక్రీట్ కొనలేకపోయాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఐరన్ ఓర్ సంక్షోభం వల్ల ఇనప ధరలు పెరిగి స్టీల్ ధరలు పెరిగి సిమెంట్ ఇంక మీకు చెప్పక్కర్లేదు, ఇది సిండికేట్. మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా సిమెంట్ ఒకటే రేటు, ఒకటే ట్యాక్స్. సిమెంట్ అందరూ అనుకునే పెంచుతారు, ఎప్పుడు పెంచాలన్నా అనుకునే పెంచుతారు, ఎప్పుడు బ్లాక్ చేయాలన్నా ఎప్పుడు అందుబాటులో లేకుండా చేయాలన్నా వీళ్ళంతా ఇది పెద్ద మాఫియా. సో ఇన్ని ప్రతికూలతల మధ్యన నిర్మాణ రంగం ఆగిపోవడంతో ఎక్కడ ఎవరికి పనులు లేకుండా పోయాయి. దీనివల్ల రోజువారీ సంపాదిస్తున్న 700 పోయింది.
దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే దిక్కయ్యాయి. ఈ 700 సంపాదించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల సొమ్మును కూడా పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా సగటు ఓటర్ అభివృద్ధి చెంది ఉండేవాడు. కానీ అలా జరగలేదు. అందుకే పెద్ద ఎత్తున పేదలు కూడా దీన్ని తిరస్కరించారు. ఇక ఉదయం నుంచి కూలీ నాలి చేసుకున్నవాడు సాయంత్రం అయితే ఏ వైన్ షాప్ దగ్గరకో ఏ మద్యం దుకాణం దగ్గర క్యూ కడతాడు. మీరు మద్యం రేట్లు కూడా పెంచారు. ఎందుకు పెంచారంటే మద్యం రేటు పెరిగితే తాగడం మానేస్తారు. దానివల్ల ఈ మేము అనుకున్న సంపూర్ణ మద్య నిషేధానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాం, అందుకు షాపులు కూడా తగ్గించాం అన్నారు. ఒక్క మాట చెప్పాలి, ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన ఎవరైనా కూడా మద్యం రేట్లు పెంచడం వల్ల, మద్యం షాపులు అవైలబిలిటీ తగ్గించడం వల్ల, సంఖ్యను తగ్గించడం వల్ల, పనిచేసే సమయాన్ని మద్యం షాపులు పనిచేసే సమయాన్ని కుదించడం వల్ల ఈ రాష్ట్రంలో లిక్కర్ మీద వచ్చిన వ్యాపారం లాభాలు ఎప్పుడైనా ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా తగ్గాయా? మద్యం ప్రియుడు పట్టుకెళ్లే బాటిళ్ల సంఖ్య తగ్గిందా? తగ్గదు. మీకు ప్రతి సంవత్సరం ఒకే ఒక సీజన్లో తగ్గుతుంది, ఒక సీజన్లో పెద్దగా పెరుగుతుంది. ఆ తగ్గే సీజన్ మాలధారణ చేసినప్పుడు కొంత మేరకు తగ్గుతుంది. సంక్రాంతి లోకలు అమ్మవార్ల సంబరాలు చేసినప్పుడు మద్యం అమ్మకాలు పెరుగుతాయి. మిగతా చోట్ల ప్రతిసారి గ్రాఫ్ ఒకే విధంగా నిలకడగానే కొనసాగుతుంది. సో మీరు మద్యం రేట్లు పెంచేశారు. 700 రూపాయలు కూలీ లేదు. మీరిచ్చిన సొమ్ముతోనే తాగి ఈ డబ్బులు ఎక్కడ పొదుపు చేస్తాడు? సో ఇక్కడ పేదలు పెత్తందారులు అన్న మాట తీసుకురావడం కరెక్ట్ కాదు. 2, సామాజిక ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి ఎక్కువ శాతం సీట్లు ఇచ్చాం. టీడీపీ ఆ మేరకు ఇవ్వకపోయినా అధికారాన్ని చేజెక్కించుకుంది అని వైకాపాలో చెప్తున్నారు. ఇది కూడా హేతు పద్ధతి లేని ఒక కామెంట్. ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నిజమే ఇచ్చారు. కానీ గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వారు పదవుల్లో ఉన్నారేమో కానీ అధికారం ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలని ఎవరు చూశారు? రాయలసీమ జిల్లాల్లో ఎవరు పెద్దరకం చేశారు? కోస్తాంధ్రాలో ఎవరున్నారు? అంతా రెడ్లే కదా. మరి ఆ రెడ్లు కూడా ఈసారి మీకు ఓటేయలేదు. వీళ్ళెవరు? పేదల, పెత్తందారుల? జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు పంచుతున్నాను, పథకాలు ఇస్తున్నాను, పేదలంతా నా వైపు ఉన్నారు, 80% మంది ప్రజలకు నేను అన్ని స్కీములు అందించాను కాబట్టి నాకు ఎవరితో పని లేదనుకున్నారు. కానీ రాముడికి కూడా వారధి నిర్మించినప్పుడు ఉడత సాయించి అవసరమైందని వాల్మీకి రామాయణంలో చెప్తాడు. ఇది పురాణమో లేదో చరిత్ర పక్కన పెట్టండి. దాని అర్థం ఏంటంటే ప్రతి వారి అవసరం ఏదో ఒక టైంలో మనకు ఉంటుందని. చిత్రసీమలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సపోర్ట్ చేసిన హీరోలు ఎవరు చెప్పండి? ఒక్కరు లేరే. ఎందుకు లేరు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి? ఎక్కడ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని సపోర్ట్ చేయలేదు కాబట్టి, వాళ్ళకు అనుకూలంగా ఒక ట్వీట్ కూడా ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మాతో ఉన్నాడు అని చెప్పుకొని వైకాపా నాయకులు ఫ్లెక్సీ వేసుకోవడం తప్ప ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి నేను వైకాపా మద్దతుదారుణ్ణి, తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ గారిని, సీనియర్ ఎన్టీఆర్ని, మన సూపర్ స్టార్ కృష్ణని పోలిక పెట్టడి ఒక కామెంట్ చేయడం వల్ల మహేష్ బాబు మాతో ఉన్నాడు అని ప్రచారం చేసుకున్నారు తప్ప మహేష్ బాబు ఎప్పుడు మీతో ఉన్నాడు చెప్పండి? మహేష్ బాబు ఎక్కడ ప్రకటించాడు చెప్పండి? లేదు. పోనీ ఆలీని ఇంకా పోసాని కృష్ణమూర్తిని వదిలేస్తే ఏ హీరో మీతో ఉన్నాడు? చిరంజీవి గారు మీ బంగ్లాకి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, మీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు, మాట్లాడారు. ప్రభాస్ వచ్చారు, మహేష్ బాబు, వీళ్ళంతా వచ్చారు. ఎవరు మీకు మద్దతుగా కనిపించారు?
చివరకు ప్రజాస్వామ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రచారం చేస్తే దానికి మా తమ్ముడికి మద్దతు ఇవ్వండి అని చెప్పడానికి కూడా చిరంజీవో లేదంటే వాళ్ళ కుటుంబం నుంచి ఆ మాత్రం స్టార్ స్టేటస్ ఉన్న నాయకులు ఎవరు రాలేపారు. సాయి ధరమ్ తేజ్ వచ్చారు, ఆయన మీద కూడా ఏదో ఆయన క్యాన్వాస్ మీద కూడా రాళ్ళు గ్లాసులో ఏదో వేసినట్టు పత్రికల్లో చదివాం. అసలు ఎందుకు సినిమా వాళ్ళు వద్దు, మీ రాజకీయ పార్టీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులకి మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మీ నాయకుల మీద ఆరోపణలు వస్తే మీరు ఎక్కడ చర్యలు తీసుకోలేదు, సామాన్య మానవుడు ఎలాగో మిమ్మల్ని కలవడాడు. అన్నిటికీ మించి ప్రోపగండాకి ప్రధాన కారకులుగా నిలిచే సినీ ఫీల్డ్లో ఒక్క హీరో మీతో లేడు. ఇంకా మీ తరపున క్యాంపెయినర్లు ఎవరు అవుతారు? ఎందుకు అవుతారు? అవ్వలేరు. ఇక పారిశ్రామికవేత్తలు, డబ్బులున్న వాళ్ళు, పెత్తందారులని మీరు పేరు పెట్టారు. వారికి మీ పార్టీలో అలాంటి వారు ఎవరూ లేరు అంటే ఉన్నారు. మీ దగ్గర కూడా పెత్తందారులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈరోజు మీకు పెమ్మసాని లేదు అంటే ఆదాల వీళ్ళంతా ఒక నియోజకవర్గాన్ని కాదు, ఒక రాష్ట్రాన్ని కొనియగలగా సత్తా ఉన్నోళ్ళని మొన్నే ఇండియా టుడేలో అసెంబ్లీ బరిలో, పార్లమెంటు బరిలో నిలిచిన వారి ఆస్తులు జాబితా వేస్తే మీ రాష్ట్ర బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర. అలాంటి వారికి మేము టికెట్ ఇవ్వలేము, మీరు పెత్తందారులు మీరు పంపించారు. మీ దగ్గర కూడా పెత్తందారులు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఆస్తులు ఎఫిడవిట్లో చూపించింది వేరు, బయట వాళ్ళ దగ్గర ఉన్నది వేరు. సినీ ఫీల్డ్లో ఇప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఆల్రెడీ థియేటర్లు అన్నీ మూతపడిపోయే స్థితికి వచ్చాయి ఈ 5 ఏళ్ళలో. లాస్ట్కి సినిమా టికెట్ కొంటే దాని మీద డ్రా తీసి మీకు సింగపూర్లు, కాశ్మీర్లు పట్టుకెళ్తామని ప్రచారం చేస్తున్నారు సింగిల్ స్క్రీన్ ఉన్న మాలాంటి జిల్లాలో థియేటర్లు ఓనర్లు. ఒక్క పవన్ కళ్యాణ్ గారిని సాధించడం కోసం మొత్తం సినీ పరిశ్రమతో కయ్యం పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఏమైంది చూడండి, రేపు 27న కల్కి రిలీజ్, ఇక సినిమాల జాతర మొదలవుతుంది. ఒక సినిమా షూటింగ్ మొదలు పెడితే రిలీజ్ అయ్యే వరకు కొన్ని వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద బతుకుతాయి. వీళ్ళందరినీ మీరు చూడకుండా తెర ముందున్న చిరంజీవినో, పవన్ కళ్యాణ్నో, ఆయనకు మద్దతు ఇచ్చిన ఒకరిద్దరు హీరోల్లో చూసి కక్ష పెంచుకుంటా ఉంటే ఎలా ఉంది? నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు 2004లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రి అయ్యారు. పక్కన బొత్స సత్యబాబు గారు పిఆర్ అనుకుంటాను, పిఆర్ లేదంటే జేసీ దివాకర్ గారు, నాకు సరిగ్గా ఐడియా లేదు, లేదంటే పరిశ్రమ శాఖ చేశారు బొత్స సత్యబాబు గారు. కోనే రంగారావు గారు స్వర్గీయం, ఇప్పుడు ఆయన లేరు, ఆయన మున్సిపల్ శాఖ ఉండేవారు. వీరందరికీ ఒకరోజు ఉదయం అమీర్పేటలో ఉన్న ఆయన క్యాంప్ కార్యాలయానికి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. పిలిచి ఆప్యాయంగా అందరికీ పేరు పేరున తినమని చెప్తూ ఒక మాట చెప్పారు. ఇది అప్పటి మా మంత్రి గారే ఒక సందర్భంలో నాకు చెప్పారు. ఇంతవరకు మనం అనేక విధంగా రాజకీయాలు చేసాం, చాలామందిని కలుపుకున్నాం, చాలామందిని పోగొట్టుకున్నాం. ఇక నుంచి మనకి ఈ కక్ష సాధింపు రాజకీయాలు మనకు అవసరం లేదు. ప్రజలు మనం ఏదో చేస్తామన్న ఒక నమ్మకంతో మనకు అధికారం ఇచ్చారు. ఇక నుంచి పక్క పార్టీతో కుమ్మక్క రాజకీయాలు, వారిని వేధించే రాజకీయాలు, ఈ రెండూ మానుకుందాం, నేను కూడా దీన్ని వదులుకుంటున్నాను అని ఆయన స్వయంగా ప్రకటించారట. కాబట్టి 2009లో చిరంజీవి లాంటి ఒక సునామీ వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవగలిగారు. ఈ రాష్ట్రంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉంచగలిగారు.
ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఆయన క్యాబినెట్లో పనిచేసిన సీనియర్ మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని ఉండాల్సిందే. అలా కాకుండా సలహాదారులు, ఆయన వందిమాగదులు పాలిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఏదో 11 సీట్లు వచ్చాయని నేను తక్కువ చేసి చెప్తున్న మాట కాదు. ఇది నా మాటలు కూడా కాదు. మీరు సగటు ఓటర్ దగ్గరికి వెళ్ళి అడగండి. ఈ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి అనే చెప్తున్నారు. దీనికి 100 మంది 100 విశ్లేషణలు చెప్తున్నారు. నా చిన్న బుర్రకు తోచింది ఈ చిన్న మొక్క మీ ముందు చెప్తున్నాను. సెలవు.